హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. దానికోసం నేను గిన్నె పెట్టేసుకున్నాను. హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసానండి. ఆయిల్తో కాదు, నెయ్యితో చేస్తున్నాను. కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నెయ్యితో అయితే చేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ కూడా వేయలేదు, హాఫ్ స్పూనే వేసాను. నెయ్యి అంత కాస్ట్లు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ నెయ్యిలో నేను కొంచెం జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసాను. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక వేయించుకోవాలి అనమాట. ఇదంతా ఇప్పుడు వేసాను చూడండి, ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి, ఇదంతా మునిగే వరకు మనము ఆయిల్ పోసుకున్నట్లయితే అందులో సైలెంట్గా వేగుతాయి అవి. కొంచెమే నెయ్యి వేసాను కాబట్టి ఇట్లా పొగ వస్తుంది అనమాట. ఓకే, అయితే సరే, అట్లయినా నేను కొంచెమే నెయ్యి వేసి ఆ నెయ్యిలోనే వేయించుతున్నాను. ఇలానే మంచిగా వేయించుకోవాలి. ఇలానే బాగా వేగిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. ఆనియన్స్ అనేది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే తొందరగా సాఫ్ట్ అవుతాయి. నెయ్యి కొంచెం వేసాం కాబట్టి అదేనా నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇందులో అయితే నేను గోధుమ రవ్వ వేస్తున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు నా కొరకు చేసుకుంటున్నాను కాబట్టి నా ఒక్కదాని కొరకే ఎంతైతే కావాలో అంతే రవ్వ వేసాను. చూడండి, ఇది ఇలా మంచిగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని, స్టీల్ గిన్నె కాబట్టి బాగా వేయించుకోవాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మాడిపోతుంది. మంటను పెద్దగా పెట్టకూడదు. చూడండి, ఈ విధంగా మంచిగా అంతా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ పోసుకుంటున్నాను నేనైతే. ఏంటంటే అండి, మనకి వాటర్ అనేది మరీ ఎక్కువ అయితే గటక ఉంటుంది. అట్లా కాదు, జావలాగా ఉంటుంది. అలా కాకుండా మనము హాఫ్ కప్కి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. హాఫ్ కప్ రవ్వకి ఒక కప్పు వాటర్ పోసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను టేస్ట్ కొరకు కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ అనేది చూసి చెక్ చేసుకొని వేసుకోవాలి అన్నమాట. ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇక మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఉడకాలి కదా, మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అట్లా వదిలేద్దామండి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఉడికింది. చూడండి, కొంచెం కూడా మాడకుండా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్ స్మెల్. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా ఆయిల్ ఎక్కువ వేసి చేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ నేను నెయ్యితో చేశాను. అది కూడా కొంచెం వేసాను కాబట్టి అంత టేస్ట్ వచ్చింది అనమాట దానికి. నేను ఎప్పుడైనా సరే వీడియో చేసిందంటే తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తాను, అందుకనే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే మనం మంచిగా కలిపేసుకుందామండి. చూడండి, ఒక్క నిమిషం అలా వదిలేస్తే మాడిపోతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ దీన్ని ఉడికిస్తున్నాను అనమాట, లో ఫ్లేమ్లో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా నా ఉప్మా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకొక నిమిషం అలా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. మూత పెట్టేసుకుందాము. 1 నిమిషం 2 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకి ఇగో ఇంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎంత బాగుంది అంటే సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. నేనైతే నంచు కొరకు ఏం వేసుకోలేదు, ఉట్టిదే తినేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఎప్పుడు చేసుకోలేదు, ఎప్పుడో చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎంత అసలు మంచిగా ఉడికిందండి ఉప్మా అనేది. రవ్వ లేకుండా, పలుకు లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది, మంచిగా ఉడికింది. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను రిక్వెస్ట్గా. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.